హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి గ్రూప్ 1 సర్వీస్ సంబంధించింది. రీసెంట్గా మనకి టీఎస్పీఎస్సీ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఈరోజు 23 ఫిబ్రవరి నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, అండ్ దానికి ఇంకేమన్నా లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా టర్మ్స్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకొని అండ్ మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదైతే తొందరగా అవుతుందో ఆ విధంగా మనం అప్లై చేసుకునేలాగైతే ప్రయత్నిద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే మనకి డెఫినెట్గా ఓటీఆర్ అనేది అవసరం పడుతుంది, వన్ టైం రిజిస్ట్రేషన్. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఇస్తేనే మనకి టీఎస్పీఎస్సీ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ టీఎస్పీఎస్సీ ఐడి మనం బేస్ చేసుకొని మనం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో టీఎస్పీఎస్సీ ఐడి మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ కానీ అలాంటివి చేయనక్కర్లేదు. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నా దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా, దానికి సంబంధించిన ఏమైనా మొబైల్ నెంబర్స్ అప్డేట్ కావాలన్నా ఏది ఉన్నా సరే మనం మన యొక్క ఓటీఆర్ని వన్ టైం రిజిస్ట్రేషన్ని ఎడిట్ చేసుకొని క్లియర్గా మనకి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా ఇంకేమైనా వేరే మిస్టేక్స్ లేకుండా మనం మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ బాక్స్లో ఏమి ఇచ్చారంటే గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఆ నోటిఫికేషన్ ఏంటంటే రీసెంట్గానే మనకి ఫిబ్రవరి 23 ఫిబ్రవరి ఓపెన్ అవుతుంది అప్లికేషన్, అంటే ఈరోజు. అండ్ 14th మార్చ్ వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఈ యొక్క డేట్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన విధంగా మనకి మే జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను, ఈ యొక్క ఎగ్జామ్ అనేది జూన్లో మాత్రమే జరుగుతుందని చెప్పాను. ఎందుకంటే మేలో మనకి మే 26 నాడు మనకు ఆల్రెడీ యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి డెఫినెట్గా ఈ యొక్క గ్రూప్ 1 సర్వీస్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కనుక దాని తర్వాత ఒక 3 months యాడ్ చేసుకుంటే మనకి డెఫినెట్గా ఈ యొక్క అక్టోబర్లో మాత్రమే మనకి మెయిన్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన మనం ఆల్రెడీ క్లియర్ డీటెయిల్స్ అనేది ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియోని కూడా చూసి క్లియర్గా 1 by 1 దేనికి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలనేది మనకి క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ సెకండ్ బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేశారు. గ్రూప్ 1 సర్వీసెస్ సో అండ్ సో అంటే 02/2024 అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయినట్టుగా మనకి ఇక్కడ బ్లింక్ అవుతా ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఏముందంటే గ్రూప్ 1 సర్వీస్ సంబంధించింది అండ్ ఇక్కడ నోటిఫికేషన్ డేట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ యూజర్ గైడ్ అనేది ఉంది. దానికన్నా ముందు మనం ఒక నోట్స్ చూస్తే కనుక ఈ నోట్ ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైతే గ్రూప్ 1కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్, అంటే ఇంతకుముందు ఓల్డ్ క్యాండిడేట్స్ ప్లస్ న్యూ క్యాండిడేట్స్ కూడా మనం అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ మిగతా వాళ్ళు అందరూ లాగిన్ అయ్యి అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అయినా న్యూ స్టూడెంట్స్ అయినా ఒక కొత్త అప్లికెంట్ ఎలా అప్లై చేస్తున్నారో అదే విధంగా మనం అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఇంకొకటి థర్డ్ పాయింట్, ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అప్లైడ్ ఎర్లియర్, ఆల్రెడీ ఎవరైతే ఎర్లియర్ అప్లై చేశారో వాళ్ళు దే నీడ్ నాట్ టు పే ఎనీ ఫీజ్ అగైన్ అనమాట. ఆల్రెడీ పే చేశారు కాబట్టి వాళ్ళు ఫీ అగైన్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ న్యూ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా ఫీజుని పే చేసి మనకి అయితే బెస్ట్గా ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి. పోస్టులు ఇంక్రీజ్ అయిన తర్వాత న్యూ క్యాండిడేట్స్కి మనకు ఒక మంచి అవకాశం అయితే దొరికింది. గత 11-12 సంవత్సరాల నుంచి మనకి గ్రూప్ 1 సర్వీస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరగలేదు. సో ఎవరైతే న్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం సీరియస్గా చదివి ఈ యొక్క సర్వీస్ని కొట్టాలని అయితే నేను ఆశిస్తున్నా. అయితే మనకి ఇది ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి ఇంతకుముందు చెప్పినట్టు విధంగా మనకి ఐడి ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటేనే మనకి అది ఫినిష్ అయితేనే మనకు ఆ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఐడి కనుక ఇక్కడ ఓపెన్ చేసి మనకు ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది DDMM అండ్ YYYY ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత గెట్ ఓటీపీ అంటే మనకి రిజిస్టర్డ్ ఏదైతే ఓటీఆర్లో ఇచ్చిన ఓటీపీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ త్రూ మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒకసారి చూస్తే కనుక మనం ఇక్కడ 1 by 1 మనకి ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక యూజర్ గైడ్ని నేను ఓపెన్ చేయడం జరిగింది. ఈ యూజర్ గైడ్లో
ఫస్ట్ పేజ్లో మనకి యూజర్ గైడ్ అంతా క్లియర్గా ఉంది. యూజర్ గైడ్ చూస్తే కనుక మనకి డెఫినెట్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేస్తారో అది 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఉందన్నమాట. సో ఇంతకుముందు చెప్పిన విధంగా టీఎస్పీఎస్సీ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అండ్ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. అప్పుడు గెట్ ఓటీపీ అనగానే మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత దాన్ని వెరిఫై కోడ్ అని కొట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విండోలో మనకి నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది అండ్ నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ డేట్, స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు. ఇక్కడ కూడా యూజర్ గైడ్ని కూడా ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా ముందు ఆల్రెడీ యూజర్ గైడ్ చూసిన వాళ్ళైతే డెఫినెట్గా ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఆ తర్వాత ఒక చెక్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే మనకి చెక్ బాక్స్ ఏ విధంగా అంటే ఈ విధంగా చెక్ బాక్స్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వస్తుందన్నమాట. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మనం డెఫినెట్గా ఎస్ అని టైప్ చేయాలి. దాని తర్వాత మనకి ఒక లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మన యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఎస్ఎస్సిని బేస్ చేసుకున్న నేమ్ ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఓటీఆర్ నుంచి తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తీసుకుంటారనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ వస్తుంది, ఓటీఆర్లో అప్లోడ్ చేసిందే, సిగ్నేచర్ వస్తుంది అండ్ ఫ్రోజన్ టైం ఎప్పుడు మీరు ఓటీఆర్ని ఫ్రోజ్ చేశారనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ బేసిక్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నేమ్స్ ఏమన్నా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటేనే ఎడిట్ ఓటీఆర్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఫాదర్ నేమ్ వస్తుంది, మదర్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్ అండ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ, యూ కమ్ అండర్ విచ్ కేటగిరీ అండ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. ఇక్కడ అనేది మనం ఓటీఆర్లో ఏదైతే ఫిల్ చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వస్తుంది. దాని తర్వాత చూస్తే కనుక మనకి స్కూల్ స్టడీ డీటెయిల్స్ అనేది వస్తుంది. స్కూల్ స్టడీ డీటెయిల్స్ ఇది కూడా ఓటీఆర్లో ఇచ్చిన విధంగానే ఉంటుంది. మనం మేజర్గా ఇక్కడ వర్క్ చేయాల్సింది ఏంటంటే ఓటీఆర్లో నీట్గా క్లియర్గా మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తే కనుక మనం డెఫినెట్గా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ టీఎస్పీఎస్సీ ఐడితో. ఓకే, ఇక్కడ మనం స్టార్టింగ్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకొని ఏ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు చేశారు, అది రెగ్యులరా లేదంటే డిస్టెన్స్ అనేది చూసుకోవాలి. ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఈ యొక్క చేశారు అంటే ఫస్ట్ క్లాస్ ఫినిష్ చేశారు, దాని యొక్క మండల్ ఏంటి అండ్ ఏ విలేజ్లో, దాని యొక్క స్కూల్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు అంటే 1 to 7 మనకి లోకల్ క్యాడర్ వస్తుంది కాబట్టి మనం 1 to 7 వరకు అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే మనకి డెఫినెట్గా నో అని అంటే ఏదైతే ఓటీఆర్లో ఉంటుందో దాని ప్రకారం మాత్రమే వస్తుంది. ఆర్ యూ అన్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే నో. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలా, ఆల్రెడీ ఎంప్లాయీస్ అయి ఉంటే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో. ఆ తర్వాత మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉందా లేదా అని అడుగుతుంది, అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎన్సీసీ ఇన్స్ట్రక్టరా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటంటే మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇది ఓటీఆర్ నుంచి పిక్ చేయదు, ఇది కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటాం కదా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి. అంటే మీకు ఏదైనా కొరియర్ సంబంధించిన అట్లాంటివి ఏమన్నా రావాలనుకుంటే ఈ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉందో అది మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ ఏమేమి ఇవ్వాలంటే ఫ్లాట్ హౌస్ నెంబర్ ఇవ్వాలి, ఫ్లోర్ అండ్ బిల్డింగ్, కాలనీ ఏ కాలనీలో ఉంటున్నారు, ఏ విలేజ్లో ఉంటున్నారు, డిస్ట్రిక్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్, ఇక్కడ మండల్ అండ్ ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన మనకి కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంటి, మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ప్రిలిమ్స్కి ఏమేమి అవసరం, మీరు ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, తెలుగు సెలెక్ట్ చేసుకున్నా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఉర్దూ కూడా మనకి దీంతో పాటు కూడా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అనేది కామన్ అనమాట, ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉర్దూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం మెయిన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఏ లాంగ్వేజ్లో రాస్తాం, ఇది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది అండ్ ఉర్దూ కూడా ఉంటుంది. ఈ 3 లాంగ్వేజెస్లో ఉంటుంది అనమాట.
దాని తర్వాత చూస్తే క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. హ్యావ్ యూ స్టడీడ్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ స్టడీయా లేదంటే డిస్టెన్స్ ఉందా అనేది అడుగుతాడు. మనం మీకు ఏది ఉంటే అది చూసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ ఆర్ ఇంకొకటి ఆప్షన్ ఏముంటుందంటే ఈక్వలెంట్ అని ఒకటి వస్తుంది. ఈక్వలెంటా కాదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇక్కడ. దాని తర్వాత చూస్తే కనుక మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేస్తే, బీటెక్ చేసినా, బీఫార్మ్ చేసినా అండ్ నార్మల్ డిగ్రీ ఉన్న బీఎస్సీ ఉన్న ఏది ఉన్నా సరే మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డేట్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. ఇక్కడ ఎలా ఉంటే మనకి డిడి, ఎంఎం, వైవై ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనకి క్లియర్గా డేట్తో పాటు తెలియాలి, డేట్, మంత్ అండ్ ఇయర్ కూడా తెలియాలి. ఏ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ నుండి మీరు క్వాలిఫై అయ్యారు. ఇక్కడ చూస్తే కనుక మనకు ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, రౌండ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ టు ద నియరెస్ట్ నెంబర్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 62.81 అనే పర్సంటేజ్ ఉంది అనుకోండి, దీన్ని ఏ విధంగా రాసుకోవాలి, 63%గా రాసుకోవాలి. అంటే ఇప్పుడు 62.50 అనేది మనం బార్డర్ వేసుకున్నా, దీనికన్నా ముందు 49 ఉంటే మనం 62గా మార్చాలి, 51 ఉన్నా సరే మనం 63గా మార్చాలి. ఈ విధంగా మార్చండి. మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో అది చూసుకోండి. ఇక్కడ గ్రూప్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది కూడా మనకి సేమ్ ఇదే మార్క్స్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత యూనివర్సిటీ నేమ్, ఏ యూనివర్సిటీలో మీరు మీ యొక్క డిగ్రీ పొందారు, ఆ తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఈ యొక్క కాలేజ్ అనేది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. మీ ఓన్ డిస్ట్రిక్ట్ రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళైతే ఇక్కడ మనం డెఫినెట్గా అయితే డిస్ట్రిక్ట్ నేమ్ హైదరాబాద్ అని మాత్రమే ఇవ్వాలి, నాట్ వరంగల్. ఓకే. ఆ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందా లేదా మీకు అన్నది అడుగుతున్నారు. ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఉందా లేదా. పీజీ అనేది మనం ఎస్ అయితే ఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకోవాలి. ఆ తర్వాత నో అయితే నో అని టిక్ చేయండి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన డిగ్రీ ఏంటి అంటే డీటెయిల్స్, మాస్టర్ డిగ్రీ, దానికి సంబంధించిన హాల్ టికెట్ అడుగుతారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ పాస్ అడుగుతారు. సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా డిగ్రీకి ఉన్నట్టుగా దీనికి ఉంటుంది. ఇక్కడ మనకి పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాని డీటెయిల్ చేస్తుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది 4 అనేది మనం ఏ పోస్ట్ కోడ్ అనేది 4 అంటున్నారు. 4 అనేది ఏంటనేది మనం ఇక్కడ నోటిఫికేషన్లో భాగంగా క్లియర్గా చూసుకోవాలి. ఈ ఫోర్త్ కోడ్ ఏది వస్తుంది, ఫోర్త్ కోడ్ ఏది వస్తుంది అంటే మనకి ఆర్టీఓ అనేది వస్తుంది. ఆర్టీఓ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఆర్టీఓ అనే ఆఫీసర్, ఇతనికి ఏం కావాలంటే మెకానికల్ డిగ్రీ అనేది కంపల్సరీ కావాలన్నమాట. మెకానికల్ డిగ్రీ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది వీళ్ళకి కావాలి. అది ఉందా లేదా అనేది మనకి ఇక్కడ క్లియర్గా అడుగుతున్నాడు. ఒకవేళ ఎస్ అనుకుంటే మీరు మెకానికల్ డిగ్రీయా, ఆటోమొబైల్ ఇంజనీరింగా, లేదంటే ఈక్వలెంట్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 8 ఏంటనో అని మనకు తెలియాలి. 8 పోస్ట్ కోడ్ 8 ఏముంది, 8 ఏముందంటే లేబర్ సర్వీస్ సంబంధించింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీస్ అనేది ఉంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీస్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ చూస్తే కనుక మనకి డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అండ్ ఆర్ ఇంజనీరింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇది అడుగుతున్నాడు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్లు ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. ఆ ప్రిఫరెన్స్ ఉందా లేదా అనేది మాత్రమే అడుగుతున్నాడు. మీరు బేసిక్గా దీనికి మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. అంటే నార్మల్ ఇంజనీరింగ్ చేసినా సరే మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి ఎలిజిబుల్ ఉంటారు. కానీ ఎవరైనా క్యాండిడేట్స్ మీకన్నా మీకు ఈక్వల్గా మార్క్స్ వస్తే కనుక ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్లో ఫినిష్ చేశారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అడిగేది కూడా అదే అనమాట. అంటే మీకు స్పెషల్ ప్రొఫెషన్ అంటే అడిషన్, ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఏముంది అనేది ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ చూస్తే కనుక డూ యూ పొసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 16 అంటున్నాడు. ఇప్పుడు 16 పోస్ట్ కోడ్ ఏంటనేది మనం మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ 16 పోస్ట్ కోడ్ ఏంటంటే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అంటే ఏటీఓ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్ ఇక్కడ ఉంది చూడండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండి మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. దీనికి సంబంధించిన ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే కామర్స్ అయినా, ఎకనామిక్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో సెకండ్ క్లాస్లో అయినా క్వాలిఫై అయి ఉండాలన్నమాట. సో అవన్నీ ఉంటే కనుక మనం డెఫినెట్గా ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో ఇక్కడ ఉన్నారో అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూస్తే కనుక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్పెషలిస్ట్, ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ 2, 7 and 9. సెకండ్ వచ్చేసి మనకి డిఎస్పి అనేది ఉంది. 7th వచ్చేసి మనకి సంథింగ్ జైలర్ సంబంధించింది ఉంటుంది. ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకి డిఎస్పి ఉంది. ఆ తర్వాత
మనకి ఇంకొకటి ఏం అడిగారంటే 7th and 9th అనమాట. 7th వచ్చేసి మనకి ఇది యూనిఫామ్ పోస్టులు అనమాట. ఈ యూనిఫామ్ పోస్టులకు సంబంధించింది. ఒకటి జైల్స్ నుంచి, ఇంకొకటి ఎక్సైజ్ అసిస్టెంట్, ఈ ఏఈఎస్ అంటాము, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. సో వీళ్ళకి సంబంధించిన యూనిఫామ్ డ్రెస్సులు అంటే వాటికి ఏమేమి కావాలి, హైట్ అనేది హైట్ కావాలి అండ్ చెస్ట్ కూడా చూసుకుంటున్నారు. సో ఇవన్నీ అంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ అవన్నీ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ 165 కన్నా ఎబోవ్ ఉంటే డెఫినెట్గా మీరు ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఒక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనకి అప్లై చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఒక్క డాక్యుమెంట్ మాత్రమే అవసరం, అది కూడా మన యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్, అది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని యొక్క వాల్యూ మనకి ఎంత లిమిట్ ఉందంటే 40 KB నుంచి 500 KB వరకు అయితే మనకు మన యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకోదు. ఇట్ షుడ్ బి ఐదర్ ఇట్ ఈస్ ఇన్ పీడిఎఫ్ ఉన్నా పర్లేదు, పిఎన్జీ అయినా పర్లేదు, జేపీజీ అండ్ జేపీజీ ఏది ఉన్నా పర్లేదు, కాకపోతే మనకు ఈ యొక్క సైజులో మాత్రమే ఉండాలి. ఇక్కడ చూస్తే డూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా లేదా అనేది తెలంగాణ స్టేట్ సంబంధించింది అయితే ఎస్. ఆ తర్వాత మీరు బ్రౌజ్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత డూ యూ హ్యావ్ నాన్ క్రిమీ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే మీ యొక్క సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ బ్రౌజ్ అనేది వస్తుంది, ఆ బ్రౌజ్ త్రూ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే కనుక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ విజువల్లీ ఇంపైర్డా, హియరింగ్ ఇంపైర్డా, దానికి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం క్లియర్గా అనేది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ఒకసారి అయితే చూసుకోండి. ఆ తర్వాత చూస్తే కనుక మనకి క్లియర్గా ఇక్కడ మీకేమన్నా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఐఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నో అయితే ఎలాంటి మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటంటే అట్లీస్ట్ సిబిఆర్టీ అంటే మనకి ఇంతకుముందు అంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సెంటర్ అంటే ఒకవేళ ప్రిలిమ్స్ని కానీ మెయిన్స్ని కానీ ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ పెడితే కనుక మనం ఎక్కడెక్కడ సెంటర్స్ అనేది రాసుకోవాలి. ఇక్కడ మనకి టోటల్ 10 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 10 డిస్ట్రిక్ట్స్లో మనం ఇది పాత 10 డిస్ట్రిక్ట్స్ అనమాట. పాత డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆ డిస్ట్రిక్ట్స్లో మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓఎంఆర్ సెంటర్ అయితే ఒకవేళ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన అంటే ఇవి కొత్త 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మనకి డీటెయిల్స్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనం కేవలం 10 డిస్ట్రిక్ట్లు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది క్లియర్గా 1 by 1. ఇది ప్రయారిటీ వైజ్ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మన యొక్క కన్ఫర్మేషన్ అనేది డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ బటన్ క్లిక్ చేయగానే మీరు ఎప్పటివరకు అప్లై చేసినా అంటే ఏమేమి ఫిల్ చేసినా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది వస్తుంది. ఆ డీటెయిల్స్ చేసిన తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకుంటే దాంట్లో మళ్ళీ సేమ్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అయినా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినా ఇదంతా కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా ఒకవేళ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, పాత నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఇది డైరెక్ట్ సబ్మిషన్ ఫైనల్ స్టేజ్కి వెళ్తుంది. ఒకవేళ న్యూ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 ఇలా ఫీజు చూపిస్తుంది. అండ్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటే మనకి నెక్స్ట్గా డైరెక్ట్గా పేమెంట్ ప్రొసీజర్కి వెళ్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ యూస్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్స్, క్యూఆర్ కోడ్స్, యూపీఐ ఏదైనా ఒకటి యూస్ చేసుకొని దీన్ని పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫోటోగ్రాఫ్, అమౌంట్ ఎంత పే చేశారు. ఒకవేళ ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే కనుక ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఫామ్ అనేది స్కిప్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఎన్ఏ అని వస్తుంది. నాట్ అప్లికబుల్ వస్తుంది. ఇదంతా డీటెయిల్స్ అనేది వస్తుంది. దీని మీద అంటే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అన్నప్పుడు దీని మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అదే ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ అయినా సరే ఇక్కడ మీ యొక్క ఎంత పే చేశారు 200, దాని జర్నల్ నెంబర్ ఎంత అండ్ పే డేట్ ఎప్పుడు అనేది మనకి క్లియర్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ ఫర్ ద నోటిఫికేషన్ నెంబర్ అనేది మనకు క్లియర్గా
తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మరి మీరు క్లియర్గా అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. మనకి ఒకవేళ మిస్టేక్స్ చేసినా సరే మ్యాక్సిమం మిస్టేక్ కాకుండా అయితే చూడండి. మిస్టేక్ చేస్తే కనుక మనకి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్ ఏంటంటే 23rd మార్చ్, అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ రోజు నుంచి 1 మంత్ 23rd మార్చ్ నుంచి మనకి ఒక 4 డేస్ టైంతో 27th మార్చ్ వరకు ఈ 4 డేస్లో మనకి అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 7 days ప్రియర్ టు ద ఎగ్జామ్ అనమాట. సో ఈ విధంగా మనం గ్రూప్ 1 సర్వీస్ని అప్లై చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.